నమస్తే. దేశంలో ప్రతి సంవత్సరం వేల లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకుంటా ఉంటాం, చంకలు గుద్దుకుంటా ఉంటాం. ఇక రాష్ట్రాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు, మేమే టాప్ అని చెప్పుకుంటా ఉంటాం. అందులో మన తెలంగాణ కూడా ఒకటి. తెలంగాణలో లక్షల కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడుతున్నాం, కానీ మారుమూల గ్రామాలకు కనీస రోడ్ల సదుపాయం కూడా మనం అందించలేకపోతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 200 గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేక ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదన్నా కనీసం పాము కాటుకు గురైనా సరే హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కూడా కనీసం హాస్పిటల్స్కి కానీ లేదంటే టౌన్కి కానీ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో అసలు రోడ్ల సౌకర్యం లేని తండాలు, గిరిజన గూడాలు, మారుమూల పల్లెలు సుమారుగా 227 గ్రామాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించినట్లు కూడా సమాచారం. ప్రభుత్వమే గుర్తించింది అసలు రోడ్లు లేని గ్రామాలు. చాలా చోట్ల దశాబ్దాల కిందట మట్టితో వేసిన ఏదైతే కాలిబాట్లు ఉన్నాయో ఇంకా అవే కొనసాగుతున్నాయి. ఆ గ్రామాలకు బస్సులు కానీ లేదంటే వాహనాలు కానీ ఆటోలు కానీ బైకులు కానీ వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో జనం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైకులు రాకపోకలు సైతం అత్యంత సమస్యాత్మకంగా మారాయి. దీంతో వైద్యం, అగ్ని ప్రమాదాలు, విపత్తులు లాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ గ్రామస్తులు వాపోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, రైతులు తమ పంటల ఉత్పత్తులు ఏవైతే వాటి అన్నింటినీ వాహనాల ద్వారా టౌన్లకు తరలించాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు, అగచాట్లు పడుతున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణలో 227 గ్రామాలు సరైన రోడ్డు సదుపాయం లేదు, కేవలం కాలిబాటను నడుచుకుంటూ వెళ్ళడమే. వర్షాకాలంలో అయితే అసలు ఈ ప్రాంతాలన్నీ ఒక ద్వీపాలుగా మారిపోతున్నాయి. ద్వీపం అంటే ఇప్పుడున్న జనరేషన్కి అర్థం అవుతుందో లేదు. అన్ని వైపులా ఇక నీరు ఉంటుంది, అన్ని వైపులా నీళ్లు ఉంటాయి, ఆ మధ్యలో ద్వీపంలాగా ఊరు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఒక సర్వే అయితే చేసి రోడ్లు లేని గ్రామాలను గుర్తించిందట. నిధుల కొరత, ఇతర కారణాలతో 193 గ్రామాల్లో అటవీ శాఖ అనుమతులు కూడా ఇవ్వడం లేదట. 34 గ్రామాలు రహదారులకు నోచుకోలేవని తేల్చి చెప్పేసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇలాంటి వాటి గురించి. 4వ దశలో భాగంగా తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ లేని 227 గ్రామీణ ప్రాంతాల్లో 642 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్రాన్ని కోరనుందంట. ఇంకా కోరే దగ్గరే ఉంది. అంటే 227 గ్రామాలు ఈరోజు వర్షం పడితే ఒక ద్వీపంలా ఉండిపోతున్నాయి. వాళ్ళు పండించిన పంట టౌన్కి వచ్చి మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి, వాహనాలు వెళ్ళలేని పరిస్థితి, ద్విచక్ర వాహనాలు అంటే బైకులు వెళ్ళలేని పరిస్థితి, ఆటోలు వెళ్ళలేని పరిస్థితి, అసలైతే బస్సుల సౌకర్యం కూడా లేదు ఆ యొక్క ప్రాంతాలకి. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 85 గ్రామాలు ఉన్నాయంట రోడ్లు లేని గ్రామాలు. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్కి సంబంధించి 44 ఊర్లు, నారాయణపేట జిల్లాలో 27 ఊర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 17 గ్రామాలు, మంచిర్యాలలో 9, కరీంనగర్లో 7, నాగర్ కర్నూల్లో, సంగారెడ్డిలో 6 చొప్పున గ్రామాలకి రోడ్లు లేవట. ఇక నల్గొండలో 5, నిర్మల్లో 4, మహబూబ్నగర్, ములుగు జిల్లాలో 3 గ్రామాలు రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. ఇంకా సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్లో 2 చొప్పున, జగిత్యాల, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఒక్కో గ్రామంలో అసలు రోడ్లు లేవు. ఈ పల్లెల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావాలంటే 642.23 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేయాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఇది కేవలం అటవీ శాఖ అనుమతులు లేక ఆదిలాబాద్ జిల్లాలో 19 గ్రామాల్లో, అంటే ఇక్కడ 85 గ్రామాలు ఉంటే అందులో 19 గ్రామాలకి అటవీ శాఖ అనుమతులు ఇవ్వట్లేదు. ఇక్కడ 85.01 కిలోమీటర్లు అక్కడ వేయాలి ఆదిలాబాద్ జిల్లాలో. భద్రాద్రిలో అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే ఉందో 4 గ్రామాల్లో 12.53 కిలోమీటర్లు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏదైతే ఉందో దాంట్లో 9 గ్రామాల్లో 24.46 కిలోమీటర్లు, నిర్మల్లో 2 గ్రామాలకు సంబంధించి 26.66 కిలోమీటర్ల రోడ్లు వేయాలి. ఈ మేర రోడ్ల నిర్మాణం నిలిచిపోయిందని చెప్పేసి పేర్కొంది. ఈ కష్టాలు తప్పించాలని చెప్పేసి జనం తరచూ కూడా ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటుంది. ప్రధానమంత్రి సడక్ యోజనలో భాగంగా రోడ్లను నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు, వాటి విస్తీర్ణం, అవసరమైన నిధులతో ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖను తాజాగా ఆదేశించింది. ఏటా సుమారుగా 20 నుండి 30 వేల కోట్ల బడ్జెట్ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖకు కేటాయింపు జరుగుతుంది. దశాబ్దాలుగా మట్టి రోడ్లపైనే ఆధారపడుతున్న గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇది అత్యంత కీలకమైన అవసరం. ముఖ్యంగా ఇదంతా కీలకమైన ఘట్టమే. వైద్య అత్యవసర సమయాల్లో డోలీల మీద రోగులను తరలించే దృశ్యాలు ఇప్పటికీ కూడా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. 30,000 కోట్లు, 40,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అని చెప్పి
డెవలప్మెంట్ కోసం అని చెప్పి, రోడ్ల కోసం అని చెప్పి, డ్రైనేజీల కోసం అని చెప్పి వందల వేల లక్షల కోట్లు ఇంకా ప్రవేశపెడతానే ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆదివాసీ గిరిజన తండాలు మారిన పరిస్థితి లేదు. ఇంకా డోలీల సాయంతోనే ఆసుపత్రులకు తరలిస్తున్న పరిస్థితి. కనీసం బస్ సౌకర్యం లేని గ్రామాలు బోళ్ళనున్నాయి. మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఇప్పటికీ కూడా డోలీల సాయంతోనే హాస్పిటల్కి తీసుకెళ్తున్న పరిస్థితి. ఒకసారి ఆలోచిద్దాం. రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఆయా శాఖ మంత్రులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంటే కేవలం ఒక తెలంగాణలోనే 227 గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు లేవంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? పక్కనే ఉన్న కర్ణాటక పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒరిస్సా పరిస్థితి ఏంటి? ఛత్తీస్గఢ్ పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించండి.